ఢిల్లీ పెద్దలు వచ్చినా కాంగ్రెస్ లో కొట్లాటలు తగ్గడం లేదు. దిగ్విజయ్ సింగ్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ సీనియర్ లీడర్లతో మాట్లాడుతున్న సమయంలోనే బయట కాంగ్రెస్ నేతల మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఓయూ నుంచి వచ్చిన విద్యార్థి నేతలు మాజీ ఎమ్మెల్యే అనిల్ వర్గంతో వాగ్వాదానికి దిగారు. పార్టీ సీనియర్లు ఉత్తమ్ కుమార్, హనుమంతరావు, భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ వంటి సీనియర్ నేతలను కోవర్టులు అని అనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సీనియర్లకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. అయితే అక్కడే ఉన్న అనిల్ ఎవరికి అన్యాయం జరిగిందని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే మాట పెరిగింది. ఇరు వర్గాలు పరస్పరం వాగ్వాదం చేసుకున్నారు. గల్లాలు పట్టుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే సీనియర్ నేత మల్లు రవి కలగజేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. ఎవరూ బయటకొచ్చి అరవొద్దని, అందరూ ఒకరినొకరు గౌరవించుకోవాలని చెప్పారు. ఓయూ విద్యార్థి నేతలు శాంతించాలన్నారు. రెచ్చిపోతే కాంగ్రెస్కే నష్టమన్నారు. నేతలు వ్యక్తిగత దూషణలు చేసుకోవద్దని సూచించారు. ఇక ఈ ఘటనపై దిగ్విజయ్ సీరియస్ అయ్యారు. గాంధీ భవన్ లో ఘర్షణకు దిగడంపై పార్టీ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు డిగ్గీ రాజా ఈ రోజంతా 40 మందితో మాట్లాడారు. అందరితో క్షుణ్ణంగా మాట్లాడి భేదాభిప్రాయాలు తెలుసుకున్నారు. సాయంత్రం వాకింగ్ చేస్తున్న సమయంలోనూ ఆయన పార్టీ శ్రేణుల నుండి వినతులు స్వీకరించారు. మల్లికార్జున ఖార్గే గారు దిగ్విజయ్ సింగ్ గారిని తెలంగాణ రాష్ట్రంలో కొన్ని భిన్నాభిప్రాయాలు వచ్చి మాట్లాడుకుంటున్నారు. సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి అన్ని విషయాల్ని సమగ్రంగా మొత్తం పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్స్ ని, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ని, సీనియర్ నాయకుల్ని అన్ని రకాలుగా కమిటీ మొన్నేసిన కమిటీ మీద, అదే రకంగా ఇంకా ఇతర విషయాలను కూడా ఎవరైనా ఏ నాయకుల మీద సోషల్ మీడియాలో ఏమొచ్చినాయి, లేకపోతే వేరే స్టేట్మెంట్స్ ఏమొచ్చినాయి, వాటి మంచి చెడులు అన్ని కూడా దిగ్విజయ్ సింగ్ గారికి చెప్తున్నారు. దిగ్విజయ్ గారు నిర్ణయం తీసుకుంటారు. ఆయన వెళ్ళేటప్పుడు ఎవరి మీద ఏ రకంగా డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ మాట్లాడటం గానీ, అదే రకంగా మల్లికార్జున ఖార్గే గారు దిగ్విజయ్ సింగ్ గారిని తెలంగాణ రాష్ట్రంలో కొన్ని భిన్నాభిప్రాయాలు వచ్చి మాట్లాడుకుంటున్నారు. సీనియర్ నాయకులు